వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులారా మీకు వందనం, నా సబ్స్క్రైబర్స్ అందరికీ వందనం. దోస్తులు ఇక మరి మన వీడియోస్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోలు మీకు నచ్చుతున్నాయా లేదా? కొందరు నాది ఓవర్ అవుతుంది అని అంటున్నారు, కొందరేమో నన్ను మెచ్చుకుంటుర్రు. 10 మందికి నచ్చి ఒక్కరికి నచ్చకపోయినా కూడా మేము లైట్ కు తీసుకుంటాం దోస్తులు. మన ఛానల్ చూసి మీరు ఎంజాయ్ చేయాలి, దానికోసం మేమేమన్నా చేయాలి. మరి వీడియోస్ నచ్చితే బిడ్డలారా జరా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. అలాగే మన వీడియోస్ ఏ రకంగా ఉన్నాయి అనేటికి కామెంట్ రూపంలో తెలిపి మనకు పాయింట్లు అయితే ఇవ్వాలి. ఈ రోజు వీడియో ఏంటి అంటే ఇద్దరు కోడల ముద్దుల అత్త పార్టీ 8 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. బిడ్డ ఓ బిడ్డ, ఏమైందే బిడ్డ గీరచ్చి పండు? రాత్రి నా దగ్గరనే వంటివి కాదే బిడ్డ. పుట్టిందే నీకు రాత్రి నీ దగ్గర వండు పన్నావు, పంటే నన్ను మొత్తం ఉచ్చ పోసుకునేటట్టు వేసినావు. నేనేం చేసిందే? అవ్వ రాత్రి ఎవరొచ్చి పాడేర్రే? ఏమో ముద్దులాట ఆడబడుతుంది, ఏందో పాటలు పాడబడుతుంది, డాన్సులు చేయబడుతుంది, నన్నంతా ఆగమాగం చేసి పారేసినావు. మొన్న వదిలే చెప్తే ఏమో అని అనుకున్నా. ఓర్ని అవ్వ పింగిడి పింగిడి ఆడిపిత్తివి, నన్ను ఇద్దరిద్దరు లేకుండా ఎత్తివి. బిడ్డ మీ అయ్యను బాగా తలుసుకున్నా కదా నిన్న బిడ్డ. ఇక మీ అయ్య రాత్రి వచ్చిండే నా దగ్గరికి, వచ్చి నా లచ్చు అని నన్ను ముద్దాడిండు. అదే బిడ్డ లచ్చు లచ్చు అని నిన్ను ముద్దాడిండుతి. ఎక్కడైనా ఆత్మలు వచ్చి ముద్దాడతాయా అని? అయినా ఆత్మలు వచ్చినాయే అనుకో, ముద్దిస్తే నీకు అంటుకుంటదా? అయ్యో నువ్వు చూడలేదా అనే బిడ్డ? అయినా మీ అయ్య నీకు గనవలేదు గాని నన్ను అద్దుకున్నాడు, ముద్దు పెట్టిండు. ఎప్పుడొస్తావే నా దగ్గరికి అని అడిగిండే బిడ్డ. ఇక నా బిడ్డను వదిలిపెట్టురా అని ఇప్పుడే అని అన్నా. సరే సరే అని సరసమాడిపోయిండే మీ అయ్యా. నాకు ఇట్లా చెప్పినావు అని అల్లుతోటన్నా మనవళ్ళతోటన్నా అనేవు, ఇజ్జత్ పోతుంది నీ అవ్వ. నాకు సంబరం అవుతుంది బిడ్డు. బాగా రోజులకు మీ అయ్యని చూసే వరకు నా పానం అంతా తలుపు తలుపు అంటాందే బిడ్డ. నీ అవ్వ నాతో గిట్లా అన్నావు గాని నీ అల్లుతోటి మనవళ్ళతోటి అనేవు, ఇజ్జత్ పోతుంది. నీ ఇజ్జత్ కాక నాది కూడా పోతుంది. ఇప్పుడు పండేదాని వండక మళ్ళీ లేచొచ్చి నన్ను ఎందుకు లేపుతానవు? అరే నేను చూసే వరకు నువ్వు లేవే బిడ్డ. మరి నా బిడ్డ ఎటువైంది? రాత్రి రాత్రి మాయమైందా? అసలే డుంబులు ఎక్కుంటదా? వాళ్ళని ఎత్తుక పేర్రా ఏందని నాకు భయమాయే. అందుకే లేచి ఉరికొస్తానా. నన్ను ఎత్తుకపోతారు. ఎవరికి లేవవుతాయే బిడ్డ? 100 కిలోల బంగారు ముద్ద. అవునే నీ చిన్న కోడలు ఏందో నెల తప్పిందనే కదా చూసుకునేనా? ఏది తప్పుడే లేదు. చూసుకుంటే మనకు ఎప్పదా లేచినాక ఆగరాదు. అబ్బో లేచిర్రు ముచ్చటకు తలిగిరు కదా అవ్వ బిడ్డలు. లేత్తనే ఇళ్లకు ముచ్చట కావాలి, లొల్లి కావాలి. ఏమైంది? లేత్తనే ముచ్చటకు తలిగిర్రు. ఏం లేదే అబ్బా, ఈ ముసల్దాన్ దగ్గర అంటే రాత్రంతా నిద్రపోనీయలేదే లత. నాకు పిచ్చి లేపింది ముసల్ది. ఇక ఇప్పుడు వచ్చిడమంటే ఎందుకు అన్నట్టు లేపుతాంది. ఎందుకు బాపమ్మ? ఇక నీకేం చెప్పాలి బిడ్డ. రాత్రి మీ తాత వచ్చిండు నా దగ్గరికి. నీ భ్రమ అంతా పిచ్చి పిచ్చి వేసింది. పుడిచిన సల్లినత్తమ్మ. నీ కూడా ఇదే నెల ఇటే పోవాలి బిడ్డ. నువ్వు పెద్దదానివి, నువ్వు ముందు కన్ఫర్మ్ అయితే మంచిగుండు గాని మరి మీ చెల్లె కన్ఫర్మ్ అయినా? నానమ్మ దేవుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇయ్యాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలి, సంతోషపడాలి. గాని వాళ్ళకైతుంది మనకైతే లేదు అన్నట్టు మనం బాధపడద్దు. అయితే బిడ్డ అయ్యో మా పానం ఇంత చల్లబడుతుంది. అయ్యో ఇద్దరికి చెరో కానిపోయింది అన్నట్టు మా పానం నిమ్మలం అవుతుంది. మా మొద్దు నరిసికి ఏది లేదు. వాళ్ళకి కాకపోతే నేనేం చేస్తానే నాకు అర్థం కాదు. నన్ను తిడుతుందేమో ఈ ముసల్ది. నీకేమైనా రంజు ఉన్నదా? కోడళ్లకు కడుపులు కావాలి, మనవళ్ళు మనవరాళ్ళు రావాలి, వాళ్ళతో ముచ్చట పెట్టాలన్నట్టు ఏమన్నా ఉన్నదా? ఏది లేదు. అంటే ఉనుకుతావు, అంటే పంటావు. ఇదే పని. అవునే అవ్వ
నేను రంది పడి తత్తారే. అబ్బా ముసల్లానికి నోరు నొయ్యది, మా అత్తకు ముడ్డి నొయ్యది. ఇలా ఒర్రుడు చల్లగా ఉండా ఇల్లు ఒర్రుడికే పిచ్చిలెత్తది. వాళ్ళు వచ్చేటప్పుడు వస్తారు కానీ. అమ్మా ఏమైందే మనవరాలా, ఓకే అయిందా సక్సెస్? అవునే రానమ్మా, నువ్వు నీళ్లు పోసుకున్నా. అబ్బరా బంగారు తల్లు, ఇక నా సాంబయ్య అత్తడు. నా సాంబయ్య అత్తే నా సాంబయ్యను ఒళ్ళ వండ పెట్టుకుంటానే బిడ్డ. అవునారా శ్వేత, చూసుకున్నావా? చూసుకున్నాక 2 లైన్లు వచ్చినాయి. ఇంకేంది ఇక పో. అవునా, చాలా సంతోషం అనికి చెప్పినావా? చెప్పలేదు. ఇక మీకే ముందుగా చెప్పుతా అని ఉరికెప్తున్నా. చెప్పుతా. చెప్పుపో, వాడు మస్తు సంతోషపడతాడు. అవునత్తమ్మా, హాస్పిటల్ పోయి చూయించుకుంటే నమ్మకమే బిడ్డ. పోతనే పోదూతి ముందుగాల మనవనికి చెప్పుపో. అగో బిడ్డ నీళ్ళు పోసుకుందట చిన్నది. ఇక ఓవలతోటి రంది వేంది. ఇక మళ్ళా తవ్వ నీళ్ళెప్పుడు పోసుకుంటదో. పోసుకుంటది బాబమ్మ. తవ్వకు బాధ అనిపిస్తుంది కావచ్చే. దేనికే బాధ? ఇప్పుడు అదే అన్నది కదా దేవుడు ఇచ్చేటప్పుడు అవుతుందని. దానికి లేదు బాధ గాని నీకున్నది. అరే పెద్దోళ్ళకి కాక చిన్నోళ్ళకైతే మంచిగా అనిపించదే, నీకు తెలియదు. అయితవే గాని బిడ్డ, ఈ ఫస్ట్ కాన్పు అనేది వాళ్ళ అవ్వగారు చూపిస్తారేమో. దాని దగ్గర బొచ్చోడు పైసలు ఉన్నాయి. దీన్ని పట్టుకొని పోయి చూపించమందాం. వాళ్ళకు తెలియదా మనం చెప్పుడా? ఇంటికి నువ్వే ఎగరకు. ఏమే కుడతాడేంటి? ఏమండి ఏమైంది లత? ఏమండి, శ్వేత నీళ్లు పోసుకుందండి. అవునండి, అదేందో చూసుకున్నది, ప్రెగ్నెంట్ చూసుకునేది నిజమే అని వచ్చింది. చాలా సంతోషం. మనకెప్పుడైతుందో అండి. మనకంటే వెనుక పెళ్లి చేసుకున్న వాళ్ళకు కాన్పు ఆయే. మరి మనకు? పిచ్చిదానా, ఏం టెన్షన్ పడకు. మనకు కూడా ఈ నెల నీది ఇటే పోతది. పోవాలండి, నాకెందుకో మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే వాళ్ళకు మనకి 5 months తేడా పెళ్ళయి, కానీ వాళ్ళకేమో కన్ఫర్మ్ అయింది. అంతా దేవుందయ్యా, నువ్వేం టెన్షన్ తీసుకోకు. మనకు కూడా ఈ నెల ఖచ్చితంగా అటే పోవాలని నేను దేవునికి మొక్కుతున్నా. నువ్వు కూడా మొక్కు, సరేనా? ఆ తమ్మునికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి మరి. చెప్పారులేండి. ఏమైందే లేపినవు కూసబెట్టినవు? అయ్యో మీకు గుడ్ న్యూస్ అండి. చెప్పే. మీరు తండ్రి కాబోతున్నారు. పిచ్చిదానా, నిజమానే? అవునండి, చూసుకున్నా కన్ఫర్మ్ అని వచ్చింది. అమ్మ నా బంగారు తల్లి, నాకు చిన్న బబ్లుని ఇస్తున్నావా? అయితే బబ్లు వస్తుందో అమ్ములు వస్తుందో కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అమ్మకిట్లా చెప్పకపోయినావు? చెప్పిన వాళ్ళు కూడా మస్తు సంతోషపడుతుర్రు. పాపం లతక్కని చూస్తే బాధ అనిపించిందండి. ఎందుకంటే మనకంటే వాళ్ళ మ్యారేజ్ ముందైంది కదా. ఆ అక్కకు కూడా కన్ఫర్మ్ అయితే మంచిగుండు. అవుతుంది ఖచ్చితంగా అవుతుందిలే. ఇక దేవుడు ఎవరికి ఎప్పుడు ఏది ఇయ్యాలో దేవునికి అన్ని తెలుసు. దేవుడే చూసుకుంటాడు. అమ్మయ్య, ఇంత సంతోషమైన వార్త చెప్పినందుకు చాలా థ్యాంక్సే. మార్నింగే మంచి గుడ్ న్యూస్ ఇన్నా. హాస్పిటల్ పోదామా మరి? పోదామండి. పోతేనే కదా మళ్ళీ వాళ్ళు టెస్ట్లు చేసి, యూరిన్ టెస్ట్ అన్ని చేసి చూస్తారు కన్ఫర్మా కాదా అనేది. సరేనే పోదాం, ఫ్రెష్ అప్ అయి తినేసి. ఆఫీసు ఈరోజు లీవ్ పెడతా, ఏమైతుంది? ఇంతకంటే ఆఫీస్ ముఖ్యమా ఏంది ఇంత శుభవార్త చెప్పినాక? సరేనండి, అమ్మ వాళ్ళకు కూడా కాల్ చేసి చెప్పాలి. నాకైతే ఫుల్ సంతోషం అవుతుంది. అమ్మ నవ్వుతున్నానంటే అదో తెలియని సంతోషం అండి. చెయ్యి అల్లుడు, నీకు ఈ ముచ్చట ఎరకాయనా? ఏం ముచ్చటత్తా? నువ్వు తాతవైతున్నావు అల్లుడు. తెలుసు. నర్సవ్వ చెప్పింది. చెప్పిందా? ఇక మన ఇంట్లోకు బుజ్జోళ్ళు వస్తారు. ఇక తాతవ్వ కూడా అయితే మంచిగుండు. అవుతుంది. అనా చెప్పు బిడ్డ. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. శుభాకాంక్షలు సీనయ్య. థ్యాంక్స్ అమ్మమ్మ. థ్యాంక్స్ నానా. ఎటు పోతారు బిడ్డ? దావకండ్లకు తీసుకుపోతున్ననే. ఇక ఇక్కడ చూసుకున్న దానికంటే అక్కడ చూసుకొచ్చింది మంచిగా, మనకు నమ్మకం కదా. పోతుర్రా బిడ్డ? తీసుకపోతా. ఫస్ట్ కాన్పుకు వాళ్ళ అవ్వగారే తీసుకుపోవాలి, పెట్టాలి కొడుక. అయితే నువ్వైతే చూయించుకొని రాపో. మళ్ళా నా కొడుకు నీకు పైసలు ఇస్తాడు గాని. అయితవాయి గాని నాకు పుట్టుతుర్రా లేకపోతే వాళ్ళకు పుడుతుర్రా? ఎవరైతేంది, నా పిల్లలకు నేను పెట్టుకోనా? పెట్టుకుండే బిడ్డ, పెట్టుకుండే. ఒక్కొక్కళ్ళు ఉంటారు కొజ్జోళ్ళు. మీ అవ్వగారే పెట్టాలి, అట్లా పెట్టాలి, ఇట్లా పెట్టాలి అని అంటారు. అది తప్పు ముచ్చట. అంతే తిన్నవానే మరి?
మరి శ్వేత అన్నం తిన బుద్ధి అయితే లేదు అత్తమ్మ బయట టిఫిన్ చేస్తా అయ్యో సరే రేపడుతుందేమన్నా టిఫిన్లు వేసుకుందంతి ఇప్పడుతుంది తిన బుద్ధి కాదు తాగ బుద్ధి కాదు దేని చూసినా ఓకారం వచ్చి పాడైతదే మనవరాలా జరా జాగ్రత్తగా ఉండాలి సరే బాపమ్మ నువ్వు లేవా జాగ్రత్తలు చెప్పడానికి పొయ్యత్తమ్మ అత్తమ్మ మామయ్య మరి ఎల్లగబోర్రి బండి మీద. అన్నయ్య ఎటు పోయిండే? అన్నయ్య ఇప్పుడే పని మీద వేయండి బిడ్డ. అది నేను చెప్తాంది. అది నేను చెప్తాది కూర బువ్వల కాడున్నది. సరే సరే చెప్పు మరి. చెప్తాం పో. ఈ కొడుకు దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి గాని అన్ని ముళ్ళె కడతాండు. మనకు రూపాయి ఇమ్మంటే ఇయ్యడు. కట్టుకొని తీయత్తా. ఆ లడ్డు నేను పొయ్యత్తా పొలం కాడికి. సరే లడ్డును కూడా పట్టుకోపోయినావు. ఏం చేస్తుంది ఈడ లడ్డు ఉండి అడిగి పోయి ఏం చేయాలి ఏం పనిలేంది అట్లా ఆలు మొగల ముచ్చట్లు పొలాల కాడ పొలాల కాడ మేము ముచ్చట్లు పెడతాం. నీకేం తెలియదు ఎడ్డిది. సరే పోయత్తా. ఎడ్డి బిడ్డవే బిడ్డ నా కడుపులా ఎడ్డిగాని పుడుతుంది. ఇంత హుషారుతనం లేదు ఏది లేదు. నేను రేపటి రోజున చచ్చిపోయినాక ఎట్లా బతుకుతావో ఏమో బిడ్డ నువ్వు. నువ్వేం చచ్చిపోతీయే నన్ను వదిలిపెట్టి నేనే నీకంటే ముందుగా నువ్వు పీకటట్టున్నా. నువ్వు ఆనే బిడ్డ నువ్వేం పోతావే బాన్సను. ఏం చేస్తానవు లతవ్వా తిన్నావా బిడ్డ? ఇప్పుడే తిని ప్లేట్ అక్కడ పెట్టి వస్తానా. సరే తీయో ఆ స్త్రీని చెప్పమన్నాడే వాళ్ళు హాస్పిటల్ వేర్రు. స్త్రీని చెప్పమన్నాడు కానీ నా మనవరాలైతే ఊ అంటలేదు కంటలేదు. ఇక దానికి సంబరం ఆగుతలేదు. ఉంటది కదా బాపమ్మ తల్లినైతున్నానంటే అదో ఫీలింగ్ ఉంటది కదా. అయితవా అయితే ఇలా బీడీలు ఉన్నాయా? ఉన్నాయి అత్తమ్మ. ఇక మన ఇంటి ముంగట్నే కూర్చొని చేసుకుంటా. అత్తే రమక్క ఇట్లా అత్తది కావచ్చు అనేది. అట్లా కోపంగా యూడకే నేనేం చేసినా అని నువ్వు కోపంగా యూస్తున్నావు. అసలు ఏమైంది చెప్పు? ఎందుకు నాతోటి మాట్లాడతలేవు? ఫోన్లు ఎత్తలేమో లిఫ్ట్ చేయకపోతివి, ఆ మెసేజ్లు ఎత్తనేమో మొత్తం రిప్లై ఇస్తలేవు. నేనేం చేసిన చెప్పు? ఏం చేసినవా? మొన్న నైట్ రమ్మంటివి. నేను వస్తుని వచ్చే వరకు నువ్వు లేనే లేవు. కనీసం ఫోన్ చేస్తే కూడా నువ్వు లిఫ్ట్ చేయలేదు. నాకెంత కోపం రావాలి. ఆ రోజు నువ్వు అనుకోని ముసల్దాన్ని పట్టుకుంటుని ఆ పిరికి ఇంట్లోకి పోయి జాక్కుంటుని ఆ ముచ్చట చెప్తే ఇప్పుడు నీకు ముసల్ది కనబడతలేదా నేను కనబడతలేదా అంటావు. ఓ బంగారం అట్టిగానే ఇక ఇక నాకు భయమైందే. చెట్టు మీదకి దయ్యం దుంకినట్టు అనిపించింది. ఇక ఇంట్లో కురికినా. నువ్వు మొగోనివేనా? నాకు అర్థం కాదు. ఏందే గట్లన పడుతుంది? ఎవరన్నా దయ్యాలకు భూతాలకు భయపడతారా? మాట్లాడపో. మరి నువ్వు మెసేజ్ పెట్టినాక గంటకు రిప్లై ఇస్తాను. మరి ఇంకెవరితో నన్ను చాట్ చేస్తున్నావా లేకపోతే ఎవరినన్నా ప్రపోజ్ చేస్తున్నావా? నాకు అసలు ఏం అర్థం అయితలేదు బంటి. నువ్వు గుడ్లు తెరిచి మీద పడకే తల్లి. నాకు అసలే పిరికి. ఈ కాలు మొక్కుతా నీకు దండం పెడతా. నేను ఎవరికి ప్రపోజులు చేస్తలేను, ఎవరితోటి మాట్లాడతలేను. నాకున్నది ఒక్కదానివి నువ్వు. నా పొట్టిదానివి కదా, నా బుజ్జిదానివి కదా. సాల్తి కాల్స్ కూడా చేస్తలేవు. మరి నువ్వు ఒక్కసారి కట్ చేసినప్పుడు నువ్వు చెయ్యాలి కదా, ఎందుకు చేస్తలేవు? 2 సార్లు చేసినాక కూడా నువ్వు లిఫ్ట్ చేయలేదు, అందుకే చేయలేదు. అంటే ఒకప్పుడు నేను లిఫ్ట్ చేయకపోతే 12 సార్లు చేద్దువు. ఇప్పుడు 2 సార్లు చేసేసరికి నీకు కాస్ట్ వస్తుందా? అంటే నా మీద ఇంట్రెస్ట్ పోతుందా నీకు? మరి ఎవరి మీద ఇంట్రెస్ట్ వస్తుంది? ఈ కాలు మోక్తేనే నాకు ఎవరి మీద ఇంట్రెస్ట్ వస్తలేదు. ప్లీజ్ బంగారం నాతోటి మాట్లాడు, లొల్లి పెట్టకే. అవసరం లేదు, నువ్వు నాకు చేయకు. నువ్వు ఎప్పుడైతే ముందెట్లున్నావో, నా మీద ఎంత ఇంట్రెస్ట్ చూపించినావో, నన్ను ఎంత ప్రేమించినావో అట్లుంటేనే నేను నీతోటి ఉంటా. లేదు అని నన్ను ఆప్షన్ లెక్క చూసినావు అనుకో, నిన్ను మొత్తం చెట్టు మీద ఎక్కిస్తా. మేడం ఆలోచించుకొని చెప్పు. నీ దండం పెడతానే. నాకు నువ్వావుడే ఎక్కువ, ఇంకెవతి వాడి పాడైతుంది. ఈ అవ్వ బతుకుతోటి శెలగాటం. ఈ ప్రేమించుడు అంటేనే పెద్ద రోగం. ఈ శెలగాటంలో నేను ఏమైతానో నాకు అర్థమైతలేదు. ఇది ఆగుతనే లేదు కదా, టిక్క టిక్ ఉరుకనే బట్టే. ఆగే ఈ ముసలోడు వస్తాడు కదా, ఈ ముసలోని పరిశాన్ చేద్దాం. రాత్రి నిన్న రాత్రి నువ్వేడవైన ఊరు రాత్రి జాము రాత్రి. ఎందులో వచ్చావా? ఏమో నన్ను చూడంగానే పాట పాడబడుతుంది. నేనేడబోతా ఇంట్లోనే వన్నా. స్కూల గుద్దులాట సందుల యూత్తే సరసామాట ఏడవైన ఊరు రాత్రి రాత్రి నిన్న రాత్రి నువ్వేడవైన ఊరు రాత్రి. ఓలచ్చవా నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటానవు? నన్ను చూసి పాట ఎందుకు పాడతానవు? ఏ ముసలోడా ఐటిగానే వాడతాన పాట. నా ఇంటి ముందు నేను కూర్చున్నా పాట పాడుకుంటానా? నిన్నేమన్నా అంటానా? ఏ
నువ్వేం సోకు సోకు బట్టలు వేసుకొని నా ముంగడికొచ్చి నిల్సోని సోకు ఎత్తాను ఏంది మరి సంగతి ఓకు బట్టలు కాదు ఇవి పాత బట్టలే లచ్చవ్వా. ఏ శంభు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈయన గుడ్డి మోకంలో మన్ను ఈయనకేం పుట్టింది అద్దాలు పెట్టి మీదికి రెండు కిందికి రెండు దూపుతాండు. ఏమైందిరా మల్లయ్య పెగ్గేసినవా ఏంది? పెగ్గేసినా నేను పెగ్గేసినా నువ్వొస్తే ఇంకో పెగ్గు ఎద్దునా రాన్న అందవాడా. ఊరియాక పెగ్గెత్తే ప్రతి ఒక్క మొగోడు ఇట్టనే. లచ్చవా సోకు సోకున్నావు. సోకు సోకున్నాను ఎప్పటి నుండో సోకుంటా. నీ బుడ్డి కాళ్ళకు ఇప్పుడే కనబడతానా నేను సోకున్నట్టు? ఆ ముసరోడు నాకు లైటింగ్ కొట్టి 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 నన్ను లగ్గం చేసుకొని పిల్లల్ని గాని అలా నా చేతిలో పెట్టి గూసిండు. నాకు లైటింగ్ కొట్టి కూడా కొడుతున్నావా ఏంది? ఇక నా వయసు అయిపోయింది నాతోటి కాదు. నీకు లైటింగ్ కొడతారు. అబ్బో నీ చూడబుడ్డ అద్దాల మనవాడ ఆ గుడ్లు చూడు ఆ దవడ చూడు. దవడ మొత్తం సాగింది ఎందుకు? నీ పెళ్ళం దవడ నిగ్గిందా లేకపోతే తేదిగ్గింది? అరా శంబా ముసల్లాంతోడే ముచ్చట పెడతావు. నువ్వు పర్సోన్ వారా మల్లిగా ముసల్లాంతోటే ముచ్చట పెడతావు అనబడితివి. నీ పాష్ పండ్ల ముఖంలో చెప్పు మల్లవరా అని నీ సంగతి చెప్తా. నీ లాగు లౌడా మొత్తం బలిపిత్తా. చెప్పుకో చెయ్యేసుకో అత్తగారింటికి పెళ్లి చేసుకో లక్ష్మం. కొన్ని దినాలు గాను ఏందో లక్ష్మం అంటవేం బ్రో? అరవారిపా పొట్టి మొక్కల్లో చెప్పు ఉన్నే భూమి జాడను గాని ఏదో నన్ను లక్ష్మం అంటాడు. లక్ష్మం లక్ష్మం అంటే ఏంది? ఓ బాపమ్మ ఎవరితో దొరుకుతున్నావు? ఉంటారు ఊర్లో అడ్డమైన వాళ్ళు ఉంటారు కదా నేలా తవ్వా. ఇక వాళ్ళతోటి నేను ఒర్రాలే వాళ్ళు నాతోటి ఊరుతారు. సరేతి సాట తెచ్చుకొని ముంగట పెట్టుకోకపోయావు. బోళ్ళున్నాయి తోమినా బోళ్ళు పారుగాను. నా డంబేం చేస్తాంది? అది దోమదా దోమినా అత్తమ్మ కడిగింది. ఇక సాట తెచ్చుకుంటా. ఏమైంది లత పందిర్లేదా? దా దా సాట పట్టుకొని వచ్చినవా? దా కూసుందురా. అబ్బో ఇవాళ ఎట్లెట్లనో బాపమ్మ మంచిగా పిలుస్తాంది దా అమ్మని. అయ్యో కూసోలేవు పిల్ల. నేనేమంటా ఎవ్వరినేమన్నా ఎప్పుడన్నా గట్టినే ఉన్నట్టు అంటే నీకు కోపాలు వస్తాయి. దా కూసో సాట తెచ్చుకుంటా కూసోరమ్మక్క. సరే ముసల్ది మంచిగా పిలిచిందంటే ఏదో ఒకటి అవుతుంది అలా. సాటేంది పిల్ల నీ లెక్క వంకర ఉన్నది అనుకున్నా ఏదో ఒకటి అంటదని. మంచిగానే ఉంది లచ్చవ్వా. వచ్చినవా మీ అత్తేదే? అత్త అత్తదిగా నా వేటి వేసి సప్పులు లేదు. హాస్పిటల్ పోయిర్రు. అయ్యో ఇది పిత్తింది తగ్గింది ఊరందరికి ఇప్పుడే చెప్తదా ఏంది? అట్లా చెప్పద్దే బిడ్డ నీకు తెలియదు. హాస్పిటల్ కా ఎందుకు? ఏమన్నా అయిందా ఏంది? ఏమైతుంది పిల్ల? ఏం కాలేదు. మా శ్వేతకు కడుపు నొత్తందట. అయితే మందులు తెచ్చుకుంటా అని దవాఖానకు పోయింది. ఈ హాస్పిటల్ అన్న వరకు నేనేమనుకున్నా అంటే నీళ్లు పోసుకుందని అనుకుంటానా. పోసుకుంటదేలో రాతి బిడ్డ ఇప్పుడే ఎవరికి చెప్పద్దే. నీ నోట్ల మాట అయి పాడగాదు అలా కూసో. సరే సరే కడుపు ఎందుకు నొత్తాందట మరి? తిన్న అరుగుతలేదట. తిన్నదరగకపోతే కడుపు నొత్తదా? మరి నొయ్యదా ఓ పిల్ల? నొత్తది. అగో పోషవత్తంది. దాని మొగడు నిన్నగాక మొన్న సక్కుబాయి ఇంట్లోకి వెళ్తాడు. మరి సక్కుబాయి తోటి సాటుకు సంసారం చేస్తాడో పోషికి వెళ్తే గుండె వలుగుతుంది. పిచ్చానా నువ్వు అది చూసినవా? నిజమేనా అనేది ఏది తెలియంది. నువ్వు ఎవరితోటి ఏది అనకు. వాళ్ళు నిజమే అని అనుకొని పొట్లు పెట్టుకుంటారే. నువ్వు ఉన్న కాడ ఉండి సావవు. నీకు నోటుతూల బాగున్నది. నేనేమంటే బిడ్డ నన్ను తిట్టబడుతుంది గుయ్యా గుయ్యా. అవ్వ బిడ్డలకు రోజులొల్లే ఇల్లు అవ్వ బిడ్డలా లేకపోతే అత్త కోడల్లా అన్నట్టున్నది ఇలా కథ. తిన్నారుల్లా అందరూ? ఎవరిల్లల్లా అల్లే తిన్నాము. ఎవరిల్లల్లా అల్లు తినకపోతే మందిల్లల్లా తింటారా ఏంది నచ్చావా? ఒక్క రోజైనా వెళ్తలేకపోతివి బువ్వకు. వచ్చి తినంగా అద్దంటానా ఏంది? నీ ఇంటికి వచ్చి అడక తినల్లా ఏంది? నాకు బిడ్డ లేదా కొడుకు లేదా అల్లు పెడతలేరా నేను తింటలేనా? భలే అంటానావు పో. అగ చూడు నరసవ్వ చూసినవా? ఇప్పుడు ఆమెనే అన్నదా మళ్ళా నేను అన్న వరకు నాకు ఎవ్వరు లేరా అని చదవబట్టి. అది గట్లనే చదువుతుంది కూసో.
ఉన్నాడా నీ మొగుడు? లేడు, ఎటో పోయిండు. ఎటు పోతాండు? ఏం కథ? జర నీ మొగని మీద కన్నేసి ఉంచు. అరే ముసల్దానా, ఎంతే బిడ్డ అందరి ముంగట నా ఇజ్జత్ దిగబడితివి. ముసల్దానా అని అనబడితివి. నోర్ముయ్. అయితే గాని నెత్తికి రంగేసుకుంటానవా? నీగ కర్రే ఉన్నాయి. వేసుకుంటా కదా నేను ఎప్పటికీ. టైలు అందరూ నిన్నే చూడాలని. నాకో రోజు ఎయ్యరాదు నసికలకు. ఏస్తే నువ్వు అవుతావా? అబ్బమ్మ, నెత్తికి కలర్ వేసుకో, ఓ జిన్ను పాయింట్ వేసుకో, ఓ అంగి వేసుకో రాజుది. కథం ఇక ఊర్లకో అందరిని ఎంబడ ఉర్రి కత్తారు. అబ్బో మనవరారా, నా ముసలోడు ఊకుంటాడు. ఆ సాంబడు అత్తడిగా రాత్రి నన్ను తిడతాడు. నీ సాంబడు చల్లగా ఉండా. అంబడెవరు? ఆ మొగుడు. ఆ పాన్సీ ఏంటే పాన్సీ కావచ్చు. ఇంగ్లీష్ పీస్ వచ్చా నీకు? రామవ్వ, నీకు రాదు. నాకు వచ్చినంత ఎవ్వరకు రాదు. ఏమి ఇంగ్లీష్ వచ్చే నీకు? తోక ఇంగ్లీషు. అయ్యో బిడ్డ, నాకెందుకు రాదే? డూయింగు, కమ్మింగు, డంగురు, పింగురు, పిత్తురు. ఏంటే తెలియదే బిడ్డ, నీకు అర్థం కాదు ఇంగ్లీష్ పీసు. నువ్వు చదువుకోయే బిడ్డ అని బడికి పంపితే బల్బల్లిని సప్పుడేకి ఇంటికి వచ్చి కూసుందువు. ఇక నువ్వు చదువుకోలేవు గాని నేను చిన్నప్పుడు చదివినా. నువ్వానే బాగానే చదివినవుతి. వస్తావా? నీకు వచ్చా చదువు? నాకు చదువు రాదు, శాస్త్రం రాదు. చదువెందుకు శాస్త్రం ఎందుకు? సోకుల వాడైతే వచ్చు. ఓటి తూల బాగా ముసల్దానికి. ఆ సోకులవాడు అంటే నువ్వు పడతలేవా? కళ్ళద్దాలు పెట్టినవు, నైట్ డ్రెస్ వేసినవు, బొట్టు పెట్టినవు, ఇంకేంది అది కాదా సోకులు? కోరాకం సోకుల వాడతారు. ఏందో ఏమో. అవును, మీ చిన్న మనవరాలు కనబడతలేదు, ఎటు పోయింది? ఇక పోతారు, వాళ్ళేటో పోతారు. మంది గురించి ఎందుకు? మనం గురించి చూసుకోవాలి. మనకు మన గురించి అద్దు గాని మంది గురించే కావాలి కదా. అయ్యో కనబడతలేదని అడిగినా, నేనేమన్నా? నువ్వేమంటావా? నోటికి కాముండది, నోరు నొయ్యదా అని నీకు అసలు నాకు అర్థం కాదు. నాకు నోరు ఎందుకు నొత్తది? ఎవరికన్నా కాళ్ళు నొత్తంది, కడుపు నొత్తందని అనంగా ఇన్నంగాని నోరు నొత్తుందని విన్నవానే లే. మరిగా ఎట్లా అంటానవే? ఎడ్డి దానివే బిడ్డ, నువ్వు ఎడ్డి దానివి. నీ గురించే నేను బతుకుతాననే బిడ్డ. రేపు తెల్లారి నేను చచ్చినాక నీ బతుకు ఆగమైతది. ఆమె బతికేంది లచ్చావా? బంగారం వసంటి బతుకు. ఇద్దరు కోడన్లు, ఇద్దరు కొడుకులు, మంచిగా లడ్డు లడ్డు అని పిలిచే మొగుడు. అనుకుంటానవా అట్లా? నేనున్నాని భయపడి వాళ్ళు మా లడ్డు గారిని ఏమంటలేరు. నేను చచ్చిన తెల్లారి మా లడ్డు గారిని గోస ఉచ్చుకుంటారు. చూసావా ఎరసావా? లడ్డుగాడు. అబ్బో మీ అవ్వ నిన్ను తిడుతుంది గాని మీ అవ్వకు నువ్వంటే బాగానే పానం. నా బిడ్డ అంటే నాకు పానం ఉండకపోతే నీకుంటదా? పోసావా? నువ్వేం మాట్లాడతావు? సగం తలకాయ ఉన్నది నీకు. తండపోయి తగ్గించుకున్నట్టే ఇదే. ఈ ముసల్లాంతోటి ఎవ్వరు గెలవలేరు. అల్లక్కేందుకే నీకు గిల్లందరూ ఉండంగా. నాకు బాగా సోపతే మళ్ళవా నువ్వు ఏమో ఊక కొడుతున్నావని అత్తలేదు గాని, లేకపోతే ఎప్పటికీ మా ఇంటికన్నే ఉండేది. అత్తది. అయ్యో మా ఇందిరానా గీడున్నా తాళమేడ పెట్టినవే, తాళమేసి వచ్చినవు. ఆ చెట్టు కింద పెట్టిండ్రా, మన మనీ ప్లాంట్ చెట్టు కింద. పిల్లగా తాళం ఎందుకు నీకు? ఇలా ఊసుందు రాలేవు. ముసల్దాన్ని ఉత్తనే నాకు భయం అయి పాడైతాంది. డార్లింగ్ దగ్గరికా? నాకు డార్లింగ్ ఏడుంది? దగ్గర వస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే. దగ్గర వస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే. రాత్రి పగలు తిరుగుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే. రాత్రి పగలు తిరుగుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే. ఇళ్ళ గురించి తిరుగుతాడా అని మొన్ననే తెలిసింది. ఓ లచ్చవా, నా కొడుకు మీదగా ఆ పాట పాడుతున్నావు. నా కొడుకు ఎప్పుడు తిరగంగా చూసినవేంది నువ్వు? ఇక నేను చూసినా గమ్మతి పిల్లగాడు. పెళ్లి అయ్యే రామాదేవి పెళ్లి అయ్యి, లేకపోతే నీ కొడుకు ఎవరినన్న పట్టుకొని లేచి పీకటట్టే ఉన్నాడు. నా కొడుకు అసొంటోడు కాదు. నమ్మకమే జీవితం, నమ్మద్దురా ఈ సొంటోళ్ళను. పోరా నానిగా. సరే ఓ పిల్లగానికి బాగానే వయసు ఉంటది కదా? బాగేముండది. ఎందుకు ఉండది? ఏమో ఆ చిన్న మనవని కంటే 6 నెలలో 5 నెలలో చిన్న నీ కొడుకు. నా చిన్నవాని మనకి పెళ్ళాయే, నీ కొడుకు పెళ్లి అయ్యి చేత్తా. నీ నల్ల బంగారాలు ఎటువే పోసావా? ఉన్నారు ఇంటికాన్నే. ఏమన్నా తిన బుద్ధి అవుతుంది కదా.
ఇంకా అంటలేవని చూస్తానా ఎప్పుడో టేస్తూనే ఉండాలి కడుపులా. ఏం తింటవే బిడ్డ, ఈ బియ్యం తెచ్చుకొని బుక్కుపో. గా బియ్యం బుక్ మట్టది. ఇంట్లో ఉన్నాయే పొల్ల, ఇంట్లో ఏం లేవు, అట్టి బియ్యం పప్పులు తప్ప. ఏమన్నా ఇంత కారపూసనో ఏదన్నా పోసుకోర్రంటే ఇళ్ళకి సాతన అయితే లేదు. పోయిపోయినావు. నేను పోద్దామంటే ఏం చేయాలి, నాకేమో సాతన కాదు. అరే పో. ఏమన్నారా నాని? ఆ అమ్మ కన్ఫర్మ్ అని చెప్పిర్రే. అవునా అబ్బాయిగా చాలా సంతోషం. అవునే బాపమ్మ, నిజమే అని చెప్పిర్రు. ఇక టాబ్లెట్స్ ఇచ్చిర్రు, వేసుకోమని చెప్పిర్రు. మళ్ళీ 20 రోజుల వరకు రమ్మన్నారు. అవునా పోదురు తియ్యి. మరి ఏమైనా తిన్నారా లేదా? బయటకు పోయినాం కదనే, అక్కడనే తినేసి వస్తానం. అట్టిగా పైసలు దండగా బిడ్డ. బయట అంతా గోలిచ్చిన నూనెల్నే గోలిస్తారు. అదేం కమ్మగా పాడైతే అని తింటారు, రోగాలు వస్తాయి. అమ్మమ్మ ఊకే తింటున్నామా? ఇక ఇవాళ ఒక్కరోజే తిన్నాం ఆకలైందని. సంతోషం సంతోషం. అత్తమ్మ ఇక అమ్మ వాళ్ళకు కూడా చెప్పినా, ఇక అమ్మ అన్నది మరి వస్తావా అని అంటుంది. నీకు పోవాలా మరి? 3 పడ్డాక పోదువు, 3 పడేదాకా పోవు లేదు. వాడు పంప అంటాడు కదనే, పోదు తీ మెల్లగా. సరే సరే. నా కొడుకు ఎంత సంబరపడుతుండోనే బిడ్డ. నువ్వేమో నానమ్మవు కాబట్టివి, వాడేమో తాత కాబట్టే, ఇద్దరు ఒకటేసారి. ఇంతకంటే సంతోషం ఉంటా అదే బిడ్డ. మేనరికం మేనరికం కొందరు అద్దంటారు, కానీ మేనరికం చేసుకుంటే అన్న చెల్లెల బంధం అనేది దగ్గరికి ముడిపడుతుంది. ఏమోతియే, కొందరికేమో మంచి జరుగుతుంది, కొందరికేమో చెడు జరుగుతుంది. దేవుడా మళ్ళా తవ్వకు కూడా ఓ పిల్లగాన్నో పిల్లను ఇచ్చేయిగా. ఇద్దరికి ఒకటిసారి అయితే మన అరసవ్వకు నాకున్నది ఇక బాధ. చెరోగల్ని ఎత్తుకొని కూర్చోవాలి. నీ అవ్వ నిజంగానే ఓ పెద్ద కోడలు అది ఇట్లా ఒరిగినట్టున్నది. చీపిరి పట్టుకొని ఊడుస్తారా పో. పొద్దు పోతాందాగో, పొద్దు గూకుతాంది. సాయంత్రం కాగానే ఊడ్చుకోవాలి. నేనే ఊడుతా. అబ్బాయ్యా నువ్వేనా మన మనవరాలు కడుపులకు వచ్చేది? రా నిన్నెత్తుకొని కూర్చుంటా. నేను చచ్చేదాకా నిన్నెత్తుకొని ముద్దాడుతూనే సాంబయ్య. ఆ ముసలోడు మళ్ళొత్తే మంచిగుండు. నా ముసలోన్ని బాగా మిచ్చుడింగ్ అయితాన్న నేను. ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లయినా. నా బిడ్డ ఇక పిత్తులకే నా దగ్గర వండలేదు కదా, పంట అయిపోవు నా బిడ్డ. కానీ పండది, అది అక్కడనే వంటది. ఒంటరినై ఒక్కదాన్నై సూతున్నా నిద్ర రాక, సాంబయ్య అత్తవానయ్యా అచ్చిన లాభమే ముందయ్యా. నిన్నొదిలి నేను నన్నొదిలి నువ్వు, ఇద్దరం చెరొకరమై బతుకుతుంటివి. ఏం పుట్టిందే? ఏమైంది? ఎందుకు ఒరుతానవు? అందరూ ఎక్కడొకళ్ళు అక్కడ అంటే నువ్వు ఒర్రుకుంటూనే ఉంటావు. నీకు నిద్ర వస్తలేదా అనే? నిద్ర అనేది ఎప్పుడో తేలిపోయిందే బిడ్డ. పంటపో నాతోటేంది నీకు? రాత్రేమో బాపచ్చినటివి, మరి ఇయ్యలు ఎవరు వచ్చిర్రనంటావో, మరి ఏం కలలు కంటానవో. సపరేగా వండు. పంటపోయే నువ్వు వండక నాతోటేందే బిడ్డ. దీనికి నేను ఉండాలి, లేకపోతే దానికి మనసులో పట్టది. దోస్తులు మరి చూసిర్రా ఇయ్యలాంటి వీడియో? ఎట్లా అనిపించింది? మా లతవ్వను కూడా ప్రెగ్నెంట్ చేసేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఇక ఇద్దరు కోడళ్ళతోటి మా నరసవ్వ గోస యూజ్ చేద్దాం, ఓకేనా? ఇక మళ్ళా నా కామెడీ అనేది చూసేయుర్రి. మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఈ వీడియోకు 2000 లైకుల పైన రా.